హాయ్ ఫ్రెండ్స్ అందరికీ, మీరు చూస్తున్నది సరోజ బ్లాగ్ ఛానల్. ఇగో మా అత్తగారు అయితే మాడిబిడ్డోళ్ళ ఇంటికి పోయి వచ్చింది. ఏదో కవర్ పట్టుకొని అయితే వచ్చింది. ఏం తెచ్చిందో అడుగుదాం. ఏం తెచ్చినావు అత్తమ్మ? ఏం తెచ్చినావు? వంకాయలు వంకాయలు అయితే తెచ్చింది. ఆ వంకాయలు ఆడ నుంచి అయితే తేలేదు, అవి మా చెట్టుయే, ఇంటి ముందట పెట్టుకున్నది కాబట్టి అవి వచ్చింది. ఊరికి పోయి వచ్చింది కదా, మేమైతే తెంపుక రాలేదని చెప్పేసి మా అత్తమ్మ అయితే తెంపుకొని వచ్చింది. మా కోసం అని తెచ్చింది. కొన్ని ఆమె ఉంచుకొని కొన్ని అయితే తెచ్చింది అన్నమాట. ఎన్ని ఉన్నాయి చూయించు. తీసి బయటికి ఇగో ఇన్ని వంకాయలు అయితే తెచ్చింది అన్నమాట. ఏం తెచ్చినావు అక్క వాళ్ళ ఇంటి కాడ నుంచి? వంకాయలు తెచ్చిన. వంకాయలు మనయ్యే కదా అవి? మనయ్య కానీ అక్కడ నుంచి చూసినావా? మా కోడలు ఏం తెచ్చిందో అని అంటదని నా చెట్టు తెంపుకొచ్చి వచ్చి మా ఆడబిడ్డ వాళ్ళ ఇంటికి పోయి వచ్చింది. మేమేమనుకుంటామో పిల్లలు అడుగుతారా అని చెప్పేసి, పిల్లలు ఏం తెచ్చినావు నానమ్మ అని ఎదురుగా పోతారు కదా. ఏం తెలియదు, బ్లాక్ కవర్ ఏదో పట్టుకొని వస్తుందని పిల్లలు ఎదురుగా పోయేసరికి వంకాయలు అయితే ఉన్నాయి. అందుకే వాళ్ళైతే వదిలేసిపోయారు. ఏం తెచ్చినావు అంటే వంకాయలు అయితే తెచ్చి నాకైతే ఇస్తుంది. మేము నిన్ననే వంకాయ వండుకున్నాము, మళ్ళీ వంకాయలు వండుకొని తినమని మా చెట్టుయే తీసుకొచ్చి మాకే ఇస్తుంది అన్నమాట. ఇట్లానే ఉంటుంది అవులా. ఇగో ఈ విధంగా అయితే ఉన్నది. మాడిబిడ్డోళ్ళ ఇంటికి పోయి వచ్చింది. ఏం తెచ్చిందా అని మేము చూస్తాను, ఏమైతే తెలియదు, ఉత్తగానే వచ్చింది ఖాళీ చెట్టు. మా చెట్టు తెంపి మనకు మా కోడలికి ఇస్తానని తెచ్చిన. ఏం చేస్తారు ఆడబిడ్డ వాళ్ళు? ఏం చేస్తారు అక్క వాళ్ళు? ఏం చేస్తారు? తింటారు, పని చేస్తారు. తింటారు, పనికి పోతారు, కడపోతారు, ఇంటి పని చేస్తారు, మట్టి మోస్తారు. ఇగో ఈ విధంగానైతే ఉంది. ఈరోజు మా ఆడబిడ్డ వాళ్ళ ఇంటికి పోయి వచ్చింది కాబట్టి ఇంటి దగ్గరే ఉందన్నమాట. ఒక్కరోజు కూడా ఇంటి దగ్గర ఉండదు, పనికే పోతుంది, పనికే పోతుంది. పని లేనిది వీళ్ళు ఉండరు, ఎందుకంటే ఏజీ బార్ ఉన్న మనుషులు కదా, పనులు చేసి ఉన్నారు కాబట్టి ఇంటి దగ్గర ఉండలేరు. వీళ్ళు పని చేసుకుంటూ ఉంటారు. పని ఉంటేనే నేను పోతా, లేకపోతే వాళ్ళ పని వాళ్ళే చూసుకుంటారు అన్నమాట. ఇగో ఈ విధంగానైతే ఉంటుంది ఫ్రెండ్స్. మేము తాగుతాం, తింటాం అని మాకు ఎవరు పెడతారు అని మేమే చేసుకొని మేమే తింటాం. అగో వాళ్ళు పని చేసే మనుషులు కాబట్టి నిమ్మలంగా ఉండలేరు. మా సార్ అయితే తిడుతూ ఉంటాడు, ఎందుకు ఊరికే పనులకే పోతారు, ఎండ బాగా కొడుతుంది కదా పోకండి అని అంటాడు. కానీ అయినా సరే వీళ్ళు వినిపించుకోరు, పోతూనే ఉంటారన్నమాట. ఓకేనా ఫ్రెండ్స్, బాయ్ మరి.